తెలంగాణలో ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ ప్రారంభమైంది. ప్యాసింజర్ కండక్టర్ల మధ్య చిల్లర గొడవలకు చెక్ పెట్టారు. ఇకపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే అవకాశం కల్పించింది ఆర్టీసీ. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకువచ్చారు. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు తీసుకురానుంది ఆర్టీసీ. సో ఇక నుంచి సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని టికెట్ ని బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ ఒక గుడ్ న్యూస్ గా దీన్ని మనం చెప్పొచ్చు. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ ఇప్పుడు ప్రారంభమైంది. ప్యాసింజర్ కండక్టర్ల మధ్య జరిగేటువంటి ఆ గొడవలకు చెక్ పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అటు అడుగులేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్ స్టేట్ సంబంధించిన బస్సులలో ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా హైదరాబాద్ సిటీలో తిరిగే బస్సులకు కూడా ఆన్లైన్ టికెట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా ఇటు సిటీ బస్సుల్లో చిల్లర సమస్యతో పాటు టికెట్ కొట్టడం కొంత క్రౌడ్ పెరగడంతో ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో కూడా తాజాగా క్యూఆర్ కోడ్ తో ఇక ప్రయాణికుల నుంచి నేరుగా చిల్లర సమస్యకు చెక్ పెడుతూ సులభతరంగా టికెట్ ఇష్యూ చేసే విధంగా ఈ క్యూఆర్ కోడ్ ని సిటీల్లో బస్సుల్లో కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుగా చెప్పుకొస్తుంది. ప్రస్తుతానికైతే కొన్ని లిమిటెడ్ గా మేజర్ రూట్ లో తిరిగే బస్సులలో ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయబోతుందిగా తెలిసింది. తాజాగా ఆ తర్వాత మెల్లమెల్లగా సిటీలోని అన్ని డిపోల్లోని ఆర్డినరీ బస్సులతో పాటు ఎలక్ట్రికల్ బస్సులతో పాటు వివిధ రకాల బస్సులకు సంబంధించి కూడా ఈ సేవలను విస్తరించే వెసులుబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఆన్లైన్ టికెట్ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చినట్టుగా చెప్పాల్సింది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా వీటిని సేవలను విస్తృతం చేయబోతున్నారు. తెలంగాణ ఈ ఆన్లైన్ టికెటింగ్ ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ప్రయాణం సులభతరం కాబోతుందంటే ఏం చెప్తారు? సహజంగానే మనం ఏదైనా బస్ ఎక్కినప్పుడు కొంత 500 రూపాయల నోటు కానీ 100 రూపాయల నోటు వచ్చినప్పుడు చిల్లర కోసం కూడా కండక్టర్ ప్రయాణికుల మధ్య కూడా వివాదం చోటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో కూడా ఈజీగా వారు టికెట్ వెండింగ్ మిషన్ లో స్కాన్ చేసి వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఆ టికెట్ ధర ఎంతో కూడా సులువుగా స్కాన్ చేసి డైరెక్ట్ గా నేరుగా బ్యాంకు పంచే అవకాశం కనిపిస్తుంది. దీంతో అటు కండక్టర్ కి ప్రయాణికుడికి మధ్య కూడా కొంత సమయం తగ్గే అవకాశం కనిపిస్తుంది. చిల్లర సమస్యకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే వెసులుబాటు కూడా ఉన్నట్టుగా చెప్పు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కొన్ని లక్షల మంది వివిధ బస్సులలో కూడా వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేస్తుంటారు. నిత్యం కొన్ని బస్సులలో చిల్లర సమస్య వివాదంగా మారడంతో కూడా కొంత ఆన్లైన్ విధానంతో కండక్టర్ కి కొంత పని సులభతరం అవుతున్నట్టుగా భావించారు. అందులో భాగంగానే ఈ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో వీటి పూర్తి స్థాయిలో అన్ని బస్సులను కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. రైట్ కిరణ్.